హలో గాయ్స్, ఈ వీడియోలో అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో లైన్ యానిమేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఈ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి స్టిఫ్ ఫ్రేమ్స్ వెర్టికల్ ఒకటి తీసుకుంటున్నాను. వెర్టికల్ కాంపోజిషను ఫస్ట్ నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. సెంటర్ చేద్దాం. సెంటర్ చేసిన తర్వాత మనకు ఒక రెక్టాంగిల్ ఉంది కదా, దీన్ని ఇందులో ట్రిమ్ పాత్స్ అని ఒక ఉంటుంది. ట్రిమ్ పాత్స్ని చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అయిపోద్ది. ట్రిమ్ పాత్ యానిమేషన్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఇందులోకి వెళ్ళి చూడండి, ఇది చూసారు కదా, ఇక్కడ ఇది 100 పెట్టి నేను ఫస్ట్ కీ ఫ్రేమ్, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు చూడు అది యానిమేషన్ అవుతుంటుంది. ఇలా క్రియేట్ చేసుకోవచ్చు లైన్ యానిమేషన్. చూసారు కదా, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు లైన్ యానిమేషన్ ట్రిమ్ పాత్స్ ద్వారా ఎడిట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఇంకో షేప్ అయితే తీసుకుంటున్నాను. సర్కిల్ తీసుకుంటాను ఈసారి. సర్కిల్ అన్నదా, ఓకే. సర్కిల్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంకో సర్కిల్ షేప్ లేయర్ ఒకటి యాడ్ అయింది. ఇక్కడ మళ్ళీ ఈ యాడ్లోకి వెళ్ళి ట్రిమ్ పాత్స్లోకి వెళ్ళి ఇక్కడ ట్రిమ్ పాత్స్ యాడ్ అవుతుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ స్టార్ట్ అండ్ ఆఫ్సెట్ ఉంటుంది కదా. స్టార్ట్లో నేను 0 పెడతాను. ఫస్ట్ కొండలా స్టార్ట్ 0 పెట్టేసి 2 సెకండ్స్కి మొత్తం ఫిల్ అయిపోవాలి సర్కిల్. ఓకే, అదో అలా లోడ్ అవుతుంది. నేను ఇంకోటి చూస్తాను మీకు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఆఫ్సెట్ ఏంటి అని అనుకుంటారు మీరు. ఆఫ్సెట్ మళ్ళీ కీ ఫ్రేమ్ ఇచ్చి నేను 2 సెకండ్స్ కాకుండా మధ్యలోకి సగం తిప్పి కదా. ఇప్పుడు ఆఫ్సెట్ స్టార్టింగ్లో పెట్టేసి మళ్ళీ ఆఫ్సెట్లో కీ ఫ్రేమ్ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది కొంచెం తిరగాల. ఓకే, అలా ఒకటి చూడ లోడింగ్ అవుతున్నట్టు యూట్యూబ్ లోడింగ్ అప్పుడు సర్కిల్ వస్తుంది, అలా తిరుగుతుంది అనమాట. అది ఇలా చేసుకోవచ్చు. ఇలా అయితే చేసుకోవచ్చు. ఈ ట్రిమ్ పార్ట్స్ని యూజ్ చేసి ఇలా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దాకా మనం ఉన్న షేప్లను అయితే తీసుకున్నాం. ఇప్పుడు లేని షేప్ని డ్రా చేసి ఇలాగే యానిమేట్ చేద్దాం. లేని షేప్లు క్రియేట్ చేయాలంటే ఇక్కడ పెన్ టూల్ తీసుకోవాలి. పెన్ టూల్ తీసుకుని నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఓకే, నేను ఇలా ఒక ఎన్ షేప్లో డ్రా చేశాను. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇక్కడ ఇందులోకి వెళ్ళి యాడ్లో ట్రిమ్ పాత్స్లో ట్రిమ్ పాత్స్ యాడ్ అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ మళ్ళీ నేను స్టార్టింగ్లో వచ్చేసి ఓకే ఇచ్చేసి 2 సెకండ్స్కే మొత్తం ఫిల్ అయిపోయింది. ఓకే, ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎడ్జెస్ షార్ప్గా ఉన్నాయి కదా, ఎడ్జెస్ షార్ప్గా ఉన్నాయి కదా, దాన్ని బెవెల్ చేద్దాం కొంచెం. దాన్ని బెవెల్ చేయాలంటే ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఆల్ట్ పెట్టుకున్న పాయింట్ మీద క్లిక్ చేస్తే మనకి బెవెల్ అయిపోద్ది. దాన్ని అలా పెట్టుకుని అలా డ్రాగ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా అంతే, ఈ ఎడ్జ్ని పెట్టుకుని ఆల్ట్ క్లిక్ చూసారా, అలా బెవెల్ అవుతుంది. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు మనం డ్రా చేసుకుని. నెక్స్ట్ వచ్చేసి లోడింగ్ పాయింట్. ఇప్పుడు లోడింగ్ బార్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అని మనం డిలీట్ చేసి మళ్ళీ కొత్తది. ఫస్ట్ ఈ పెన్ టూల్లోనే ఉంచుకోండి. ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి.
స్ట్రైట్ లైన్ అయితే తీసుకున్నాను నేను. దీన్ని విడ్త్ పెంచుదాం. పెంచిన తర్వాత మళ్ళీ ఇక్కడ పక్కన కింద క్లిక్ చేయండి. లేయర్ సెలెక్టెడ్లో ఉంటే ఇంకోటి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకోటి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రెక్టాంగిల్లోకి వెళ్ళి రెక్టాంగిల్ డ్రా చేయండి. దీని చుట్టూ మనకైతే కనిపిస్తలేదు కాబట్టి కలర్ మార్చుదాం. కలర్ అయితే మార్చి స్ట్రోక్ కూడా తగ్గింది దాన్ని. ఓకే, ఇలా ఉంది కదా ఇప్పుడు ఇది. ఇప్పుడు లోపల ఎల్లో కలర్ లేయర్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. దాన్ని సెలెక్ట్ చేసుకుని ట్రిమ్ పాత్స్ యాడ్ చేద్దాం. ట్రిమ్ పాత్స్ యాడ్ అయిపోయింది కదా. దానికి ఇప్పుడు చూడండి, ఇంకా చూసారు కదా లోడింగ్ పాయింట్ ఇక్కడ మనకి. ఓకే, కీ ఫ్రేమ్ ఇద్దాం. ఇక్కడికి దగ్గరికి వెళ్ళి అయిపోయి ఇక్కడికి వచ్చేసి కొంచెం స్లోగా కావాలి, అంటే మన లోడింగ్ టైప్ అయింది కదా. అది దీనికి ఇప్పుడు మనం నెంబర్ యాడ్ చేయాలి. నెంబర్ 0% to 100%. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక నెంబర్ యాడ్ చేయండి. టెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి నేను 0 ఫస్ట్ 0 పెట్టండి. ఫస్ట్ 0 పెట్టారు కదా. ఇప్పుడు దీనికి కంట్రోల్ స్లైడర్ కంట్రోల్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి ఈ టెక్స్ట్ లేయర్లో వద్దాం. 0లో వదిలిన తర్వాత మనం బెడ్స్లోకి వెళ్తే ఇక్కడ స్లైడర్ కంట్రోల్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్స్ దగ్గర 0 ఇచ్చింది దాన్ని అంటారు. 0 నెక్స్ట్ లాస్ట్ ఎక్కడైతే మొత్తం ఫిల్ అయిపోతుందో లోడింగ్ అక్కడ 100 ఇవ్వండి. 100 ఇచ్చిన తర్వాత మనకి అయినా సరే ఏం చేంజ్ ఉండదు. ఇందులో చేంజ్ లేకపోతే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఈ టెక్స్ట్ అని ఉంది కదా, దీని కింద 0 కింద ఈ టెక్స్ట్లో ఈ సోర్స్ని మనకు స్లైడర్కి పేరెంట్ ఇవ్వాలి. ఇలాగ లెఫ్ట్ క్లిక్ పెట్టుకుని ఇలా డ్రాగ్ చేసి స్లైడర్ దగ్గర వదిలేండి. అప్పుడు మనకు ఒక నెంబర్స్ వస్తాయి, అల్టిమేట్ నెంబర్స్ అనేవి వచ్చేస్తాయి. 0 to 100 లేకుండా 100 రాకుండా అల్టిమేట్ నెంబర్స్ వచ్చేస్తాయి. దాన్ని ఇక్కడ మనకు చిన్న కోడ్ అనేది చేయాలి. ఇక్కడ టెక్స్ట్ కింద సోర్స్ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ కోడ్ ఓపెన్ అవుతుంది. ఆ కోడ్లో ఎంటర్ క్లిక్ చేస్తే ఇంకో కింద ఒక లేయర్ అనేది యాడ్ అవుతుంది. లేయర్ అనేది యాడ్ అయింది కదా. ఇప్పుడు నేను ఎలా అయితే టైప్ చేస్తున్నానో అలా టైప్ చేయండి. .value మళ్ళీ డాట్ నెక్స్ట్ టు క్యాపిటల్ F ఫిక్స్డ్ బ్రాకెట్స్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు బ్రాకెట్స్ 0, ఆ బ్రాకెట్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ పక్కన క్లిక్ చేయండి. మనం ఇప్పుడు మళ్ళీ గ్యాప్ ఇచ్చి స్పేస్ ఇచ్చి ప్లస్ మళ్ళీ స్పేస్. ఇప్పుడు డబుల్ కాలం వస్తే ఓకే, ఇందులో పర్సంటేజ్. ఓకే, అయిపోయింది. ఇలా ఇస్తే మనకి 0 to 100 వస్తుంది. చూసారు కదా, 0 to 100 లోడింగ్ పాయింట్ అనమాట. అదే మనకి ఈ పర్సెంట్ అవసరం లేదనుకుంటే ఇక్కడ తీసేయడమే. పర్సెంట్ రాదు అప్పుడు, పక్కన ఓన్లీ 100 అనే నెంబర్ మాత్రం వస్తుంది, పర్సెంట్ రాదు. ఓకే, ఇలా లైన్ యానిమేషన్స్ అయితే ఎలా చేసుకోవచ్చు, లోడింగ్ యానిమేషన్ ఇవన్నీ. వీడియో అయితే ఇంతే. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.